ఇందులో తెలంగాణ ప్రజలకు ఇంకా స్పష్టతగా ఆయన మాట్లాడిన ఒక్క విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు 2G స్కామ్ అని అయింది. 2G స్కామ్ అయినప్పుడు 1,76,000 కోట్ల రూపాయల స్కామ్ అది సుమారు. అబ్బా ఇంత పెద్ద స్కామ్ అవుతుందా అని ఒక డౌట్ ఉండే. అది ఎట్లా అంత పెద్ద స్కామ్ అనేది ఆయన వివరంగా చెప్పిండు. 2014 కంటే ముందు డేటా మన ఫోన్లు ఏదైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూస్తూ ఉంటామో, ఫేస్బుక్లు ఇవన్నీ, ఆ డేటా ఒక యావరేజ్ భారతీయుడు అంటే సగటున భారతీయుడు 20 GB వాడతాడు. 20 GBకి 2014 కంటే ముందు బిల్లు 6,000 రూపాయలు వస్తుండే సుమారుగా. ఇవాళ డేటా ఎంత తక్కువ చేసేసిందంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకి మొబైల్ డేటా దొరికేది భారతదేశంలో. ఇవాళ అదే 20 GB డేటా ఆనాడు 6,000 రూపాయలకు వస్తే ఈనాడు 200 నుంచి 300 రూపాయలకు వస్తున్నది. మరోసారి రిపీట్ చేస్తున్నా, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి మొబైల్ డేటా వస్తున్న దేశం భారతదేశం. అంటే సగటున 20 GB అంటే భారతదేశం జనాభా 140 కోట్లు. అందులో 40 కోట్ల మంది వృద్ధులు, చిన్నపిల్లలు తీసేయండి ఎవరైతే వాడరో. 80 నుంచి 100 కోట్ల మంది అయితే మొబైల్ డేటా వాడతారు కదా. అంటే ఒక్కొక్క మనిషికి 5,700 రూపాయలు మిగులుతున్నది ఒక్కొక్క భారతీయుడికి సగటున. 5,700 ఇంటూ 100 కోట్లు వేసుకోండి, అది ఏడిపోతుంది. ఇలా పైసలన్నీ లక్షల కోట్ల స్కామ్ అందుకే అయింది. వీళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఆ మొబైల్ కంపెనీ వాళ్ళని 6,000 రూపాయలు తీసుకొని ఇస్తారు, అందులోకి వెళ్ళి 3,000 రూపాయల స్కామ్ వెనక దొడ్డిదారిన ఇటలీకి పంపుతారు. అది గాంధీ కుటుంబం ఫర్ యూ, ఇంట్రడక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ గాంధీ కుటుంబం. మా సొంటోళ్ళము ఉట్టిగానే మా నాయన కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఉండే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నాయకుడు ఉండే, వాళ్ళందరికీ లొట్టపీసు చూపెట్టి ఎన్నడా పార్టీలకు పోకుండా ఎన్నడా సభ్యత్వం తీసుకోకుండా నరేంద్ర మోడీ కోసం వచ్చినామన్నాను చూసినరా. ఇది ఒక రీజన్. ఇది ఇందులో నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చింది అంతా కుల అందరి ముందరనే ఉన్నది. నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీని. నా దంబాచారం కూడా ఉండదు. నేను నా నియోజకవర్గాన్ని తిరుగుతుంటే నా కార్లు సైరన్లో కొట్టవు. అందరు మామూలుగా పోతూ ఉంటాం. నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకున్నాయి మనం ఇంప్లిమెంట్ చేయనీకే మన ప్రాంతాలలో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి జస్ట్ ఒక మొబైల్ ఫోను డేటా మీదనే ఒక్కొక్క వ్యక్తికి భారతీయుడికి 5,700 రూపాయలు మిగులుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉండుంటే ఇది మిగలకపోవు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ గాంధీ కుటుంబం మింగుతుండే. అవన్నీ కూడా ఏ ఇటలీకో ఏ విదేశాలకు తరలిపోతూ ఉండే. ఇది నరేంద్ర మోడీకి ఇతర పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం. అందుకనే ఆయన అన్నాడు, ఈ గాంధీ కుటుంబం, ములాయం సింగ్ యాదవ్ కుటుంబం, నితీష్ కుమార్, మన లాలూ ప్రసాద్ యాదవ్, మళ్ళా స్టాలిన్ వాళ్ళ కుటుంబం, కరుణానిధి పిల్లలు, ఆడోళ్ళు మగోళ్ళు మస్తు మంది ఉన్నారు కరుణానిధి పిల్లలు, మళ్ళా కేసీఆర్ కుటుంబము, ఇవన్నీ వీళ్ళని వెంచనీకే ఓటేసేటట్టయితే వాళ్ళ పార్టీలకు వేయండి. మీ పిల్లల భవిష్యత్తు మంచి చేసుకోవాలి, మీ మన్మరాళ్ళ భవిష్యత్తు మంచి చేసుకోవాలంటే కమలం పువ్వు కోటేయమని చెప్పిండు. ఎందుకు ఏ రకంగా కూడా పైసలు మిగిలిస్తున్నామో భారతీయులే కూడా ఆయన స్పష్టంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు. అందులో ఒకటి మొబైల్ డేటా ఎగ్జాంపుల్ మీ ముందర పెట్టిన.